హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారు క్రియేషన్. నేను ఇవాళ ఎమ్మి చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. నీట్ గా సాల్ట్ లెమన్ వేసి కడిగి పెట్టేసుకున్నాను. కావాలంటే విత్ బోన్ కూడా తీసుకోవచ్చు, బోన్ కూడా బాగుంటది, కానీ నేను బోన్లెస్ అయితే తీసుకున్నాను. ఒక పావు కిలో తీసుకున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడే ఫ్రెష్ గా పేస్ట్ చేసుకున్నాను. ఫ్రెష్ గా వేస్తేనే బాగుంటది. ఒక స్పూను సాల్ట్, నేను పావు కిలో చికెన్ కి చెప్తున్నాను ఈ మెజర్మెంట్స్ అన్ని. స్పూనున్నర కారం, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటది చికెన్ పకోడీ. ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఒక అర స్పూను జీలకర్ర పొడి, పావు స్పూను పసుపు అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్, 4 స్పూన్స్ శనగపిండి, 2, 3, 4 అరచక్క నిమ్మకాయ. ఇవన్నీ వేసుకొని బాగా దీనికి ఇలా కలిపేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోకుండా కలుపుకోవాలి. ఒక పావు గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే యూజ్ చేయట్లేదు ఫుడ్ కలర్. ఈ విధంగా మొత్తం చికెన్ కి అంతా పట్టేలాగా ఉంచాలి. ఒక 20 జీడిపప్పు బద్దలు ఇవన్నీ వేసి ఈ విధంగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ నానిన తర్వాత మనం చికెన్ పకోడీ వేసుకుందాం. చికెన్ పకోడీ వేసుకోవడానికి కళాయి అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుందాం. వేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. మరీ ఎక్కువ పోసుకోకూడదు, ఆ చికెన్ ముక్కలు ములిగేలాగా ఉంటే చాలు. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. ఇప్పుడు మనం చికెన్ పకోడీ వేసుకుందాం. ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని వేసుకోగానే కలుపుకోకూడదు. కొంచెంసేపు అయిన తర్వాత మసాలా అన్నది కొంచెం వేగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి, లేకపోతే మసాలా అన్నది చికెన్ ముక్కకు పట్టదు. నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు కాబట్టి ఇలా ఈ కలర్ లోనే ఉంది. ఫుడ్ కలర్ వేస్తే రెడ్ కలర్ లో ఉంటది, బయట ఫుడ్ కలర్స్ వేస్తారు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రై అయిపోయింది, తీసేసుకున్నాం. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం కరివేపాకు ఇలా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత చేసుకోవాలి. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని చూపిస్తాను. నేనైతే సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాను. మనం ఇప్పుడు ఫ్రై చేసిన మిర్చి, కరివేపాకు, ఆనియన్, లెమన్, నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ ముక్క తింటే చికెన్ పకోడీ ఉంటది. సూపర్ ఉంటది. మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.